ఎక్కడున్నారు నిజంగా? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన కంప్లీట్ అయ్యి 1 year అయిపోయింది. కంప్లీట్ గా 1 year అయితే అయిపోయింది, ఓకే. బట్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఉద్యమకారులందరినీ ఆదుకుంటాను, పట్టించుకుంటానని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. బట్ ఈ రోజున ఉద్యమకారులకి న్యాయం జరిగిందా? కాంగ్రెస్ పరిపాలనలో 1 సంవత్సరం కంప్లీట్ గా అయిపోయింది, అయినా కూడా ఉద్యమకారులు అందరూ నిరుత్సాహంతో ఉన్నారనే వాదన నా దగ్గర రావడం జరిగింది. ఈ రోజు మనం కరీంనగర్ లో ఉన్నాము, మనతోని సయ్యద్ నైముద్దీన్ గారు మనతోనే ఉన్నారు, అలాగే వాళ్ళ టీం ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు నలుగురు నికాసైన తెలంగాణ మనదశ ఉద్యమకారులు, వీళ్ళ నలుగురు పైన కేసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళతోని కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాము. వాస్తవానికి 1 సంవత్సరం పరిపాలనలో ఉద్యమకారులందరికీ వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, న్యాయం దిశగా అడుగులు ఏమైనా వేయబోతున్నారో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నాం. ముందుగా బీవీఆర్ ఛానల్ వారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే వరంగల్ నుండి కరీంనగర్కి వచ్చి ప్రత్యేకంగా మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ నమస్కారములు. మరియు ఈ నెలల క్రిస్టియన్ సోదరుల క్రిస్మస్ పండుగ ఉంది, వాళ్ళకి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన 1 year కంప్లీట్ అయిపోయింది సార్. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ యాజ్ ఏ ఉద్యమకారుడిగానే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు ఇచ్చినారు. కానీ వాస్తవంగా చూస్తే 1 year ఒక ప్రతీకార పాలనగా కొనసాగించినారు. ఒక కక్ష సాధింపులుగా ఖచ్చితంగా ఎవలకు లోపటేయాలి, ఎవరి భూములకు మనం లాక్కోవాలి, ఏంటిది రియల్ ఎస్టేట్ అనే స్టార్టింగ్ లో చెప్పిండు, రియల్ ఎస్టేట్ చేస్తా అని. మనం చూడొచ్చు, ఆయన వచ్చినప్పటి నుంచి ఒక్క ఇటుక ఎక్కడ పెట్టలే, ఒక్క తవ్వుడు తవ్వలే, ఒక ఇల్లు కట్టలే, ఒక సంక్షేమ పథకం తీసుకురాలే. అన్ని రైతులకు సంఖ్యలు వేసి, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయంది సంఖ్యలు వేసినారు. హైడ్రా పేరుతో ఎన్నో వసూలు చేసినారు. అదేవిధంగా ఒక చావు, రేవంత్ రెడ్డి గారు ఒక రైతు తన చావుకు కారణం వాళ్ళ బ్రదర్స్, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చనిపోయినారు. మరి వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేమలే? అదే ఇప్పుడు ఇగో ఎక్కడంటే ఎక్కడ ఇల్లులు కూలగొట్టుడు, ప్రతీకారము, కక్ష, ఇదే తప్ప అన్ని వర్గాలకు మోసం చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఈ వచ్చిన సంవత్సరంలో అన్ని వర్గాల మైనార్టీలకు కానీ, మహిళలకు కానీ, పోలీస్ సోదరులకు ఏ పోలీస్ అన్నారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, అది హామీ కంప్లీట్ చేయాలి. విద్యార్థులకు సరిగ్గా తిండి పెట్టక హాస్టల్లో విద్యార్థులు ఉండకపోతున్నారు, మనం చూస్తున్నాం. ఎన్నో పిల్లగాళ్ళకు అవస్థలు అవుతున్నాయి. అక్కడ విద్యార్థులకు చూడడానికి కూడా ప్రతిపక్షాన్ని ఓనిస్తలేరు. అంటే రాజరిక పరిపాలన జరుగుతుంది, ప్రతీకార పరిపాలన జరుగుతుంది, కక్ష సాధింపుల పరిపాలన జరుగుతుంది. ఇది ప్రజా పరిపాలన అన్నారు కానీ అది విరుద్ధం, అది తప్పు. అది ఓకే. ఇప్పుడు కొత్తగా పరిపాలన దిశగా అడుగులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అంటే చేంజ్ చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటిది? ఒక్క విషయం ఏంటంటే, వీళ్ళ పెద్ద నాయకుడు, కాంగ్రెస్ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటారు. రాజ్యాంగం కాపాడాలి, బీజేపీ ప్రభుత్వము అనగదొక్కుతుంది, కూని చేస్తుందని. మరి ఈయనేం చేస్తున్నారు? ఒక తల్లి, తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసి దాన్ని విమర్శించద్దు అని చెప్తారు. అది మాకు రాజ్యాంగం కల్పించే హక్కు కదా, మా భావన చెప్పడానికి. ఏవో సుప్రీంకోర్టు కూడా ఆ మధ్యలో క్లియర్గా చెప్పింది, ప్రతి పౌరునికి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల మీద విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. అంటే రాజ్యాంగంలో కూడా మనం చూడొచ్చు. ఈరోజు మిత్రులారా ఒక విషయం, ఈరోజు మనకు రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మాకు ఎట్లా చేస్తున్నాయంటే మా హక్కులను కాలరాయటానికి చేస్తున్నాయి. దీంట్లో చూడండి మీరు, స్వేచ్ఛ హక్కు, ఫండమెంటల్ రైట్స్ ఇవి, ప్రాథమిక హక్కులు అవి. మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది, మతపరచ మన అనుసరించే హక్కు ఉంటుంది. అంటే రాజ్యాంగానికి మించిన మీ పరిపాలన ఉందా? అంటే రాజు పరిపాలన చేస్తురా మీరు? మేము విమర్శించద్దా? తల్లి తెలంగాణ అనేది ఉద్యమంలో ఉద్యమకారుల ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, అది అప్పుడు రూపొందించింది. ఇప్పుడు మన తెలంగాణలో మనం చూడొచ్చు, వేల తల్లి తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. మరి ఎవరిని కూలగొడతారా మీరు? దాంట్లో బతుకమ్మ లేదు. బతుకమ్మ ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలోనూ ఎక్కడ లేని ఒక మంచి వాతావరణంలో
మా ఆడపడుచులు ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ, దానికి బతుకమ్మ కూడా పెట్టలేరు. కిరీటం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తల్లులకు కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటంలో మన తెలంగాణ పాత తల్లి కిరీటంలో కోహినూర్ కూడా ఒక రూపం ఉంది దాంట్లో. అంటే ఒక సంస్కృతిని మనం చూపిస్తున్నాం దాంట్లో. ఇప్పటికైనా ఇప్పుడు నిన్ననే మనం చూసినాం హైదరాబాద్లో పెద్ద కవిత గారి అధ్యక్షన మేధావుల సదస్సు జరిగింది. ప్రతి ఒక్కరు విమర్శించారు తప్పు అని. మరి వాళ్ళ మీద కేసులు పెడతారా? మీకు దమ్ముందా? బుద్ధిజీవులు వాళ్ళు, పెట్టి చూడండి మరి మీరు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో అంటే పొలిటికల్ భాష అనేది చాలా తీవ్ర స్థాయిలో చేరింది. అంటే ఇక్కడ కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి అంటే సీఎం లెవెల్ మనుషులు కూడా చాలా అంటే పొలిటికల్ పరంగా చూసుకుంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? వాస్తవంగా తెలంగాణ సంస్కృతి అది కాదు. తెలంగాణలో మర్యాద ఇస్తారు, మర్యాద పుచ్చుకుంటారు, టేక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి భాష అతి ఘోరమైన భాష మాట్లాడుతున్నారు. కొన్ని చెప్పగలరు ఎగ్జాంపుల్? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు అంటే ఒక తెలంగాణకు తెచ్చిన జాతిపితగా భావిస్తాం మేము. ప్రతి తెలంగాణ నివసించే ప్రతి మనుషులలో ఒక గుండెలో కేసీఆర్ గారి ఒక బొమ్మ ఉంటుంది. ఎందుకంటే ఒక మహానాయకులు, తెలంగాణ సాధకులు, అపర భగరీతుడు. అసొంటి నాయకులకు పట్టుకొని ఎలా అంటే మాట్లాడతారు. కేసీఆర్ ని కండ్లు గుడ్లు తీసి గుడ్లతో గోటిలాడతారట. అదొక భాషన? ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటలేనా అవి? కేసీఆర్ ని లాగులో తొడలిసి పెడతా అంటారు. అంటే ఇది ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ కాదా? మనం ఖండించదా? మేము ఒక కార్యకర్తగా, మేము తెలంగాణ వాదిగా, ఒక పౌరునిగా నేను ఖచ్చితంగా ఖండిస్తాను ఇటువంటి మాటలు. కేసీఆర్ మీకు బుల్డోజర్ కింద కొట్టి చంపేస్తా అంటారు. కేసీఆర్ని పేగులు తీసి నేను మెడలు వేసుకుంటారు. అంటే మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది ఒక సీఎంగా, మీరు అభివృద్ధి చేయనని ఇచ్చిరుగా. మరి ఇవన్నీ అంటే కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేయకుండా చేయటం మీ వల్ల కాదు. అది ఒక మీరు చేస్తున్నది రాబోయే రోజులలో చరిత్రలో మీరు ఒక తెలంగాణ ద్రోహిగానే ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో మీరు పాల్గొనలే, ఈ తెలంగాణ గురించి చేసింది ఏం లేదు. మీ కేసీఆర్కి ఎంత మీరు తిట్టినా అది అంత మీద ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మితే మా మీద పడుతుంది, ఉల్టా అది మీ మీద పడుతుంది. అది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు మీరు. ఓకే సార్, మొన్న జరిగినటువంటి హాట్ టాపిక్ అల్లు అర్జున్ గారి అరెస్ట్. నిజంగా మీ కేటీఆర్ గారు అయితే దాన్ని చాలా తీవ్రంగా ఖండించిల్లు. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఖండిస్తారు. దానికి ఇప్పుడు ఒక థియేటర్కు ఆయన పెద్ద హీరో, స్టార్ హీరో, అది వచ్చినప్పుడు అక్కడ యాజమాన్యం కూడా పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఇచ్చిరట. వాళ్ళు కూడా అప్లికేషన్ అక్కడ ఫెయిల్యూర్ పోలీస్ అయింది, ప్రభుత్వం అయింది. అది చనిపోయింది బాధనే, మాకు ఏ సోదరి చనిపోయితే బాధనే. అయినా ఆయన తన వంతుగా ఇచ్చిరు 25 lakhs ఏమో సపోర్ట్ చేసారు. మీరు ప్రభుత్వ పరంగా ఇవ్వండి. మీరు అక్కడ మీరు బందోబస్తు ఎందుకు కరెక్ట్ పెట్టలేదు? తప్పు మీద పెట్టుకొని ఆయనకు లోపటేసుడు. అది కారణం ఏంటంటే అక్కడ కక్ష సాధింపులే. ఏంటంటే ఒక సందర్భంగా ఆయన షోకు ప్రమోట్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదని ఒక ఆలోచన పెట్టుకొని కుట్రతో చేస్తారు. అంటే అధికారం మన చేతులు ఉందని అంటే ఎవరికంటే వాళ్ళకు దబాయిస్తారా? ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంచి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు ఆలోచించాలి. ఇది ప్రజాపాలన జరుగుతుందా, ప్రతీకార పాలన జరుగుతుందా, కక్ష సాధింపు పరిపాలన జరుగుతుందా, ఆలోచించాలి వాళ్ళు కూడా. ఓకే, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. 2001 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. సార్, ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేసిల్లు? మీరు ఒక నికాసైన ఉద్యమకారులు ఉన్నారు, ఏం చెప్తారు? వాస్తవంగా 1969లోనూ తెలంగాణ వచ్చేది. అప్పుడు నాయకులు తన స్వార్థం కోసం, తన పదవుల కోసం తెలంగాణను మళ్ళీ మర్చిపోయారు. ఇలా పదవులు వస్తేనే మర్చిపోయారు. అప్పుడు దాదాపు 300-400 విద్యార్థులు బలిదానం చేసినారు, అయినా తెలంగాణ రాలే. కారణం అదే, నాయకుడు 69లో. ఎందుకంటే వాళ్ళు పదవుల కోసమే చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కానీ కాంగ్రెస్ ఆలోచన గురించి తన పదవుల కోసమే ఆలోచిస్తుంది. కానీ అదే మన కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ పెట్టిన తర్వాత ఎవరు నమ్మలే కేసీఆర్ గారికి. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణని దుకాణం తీస్తుర్రు, పదవులు వచ్చిన తర్వాత దుకాణం మూసేస్తుర్రు అనే ఒకటి భావన ప్రజలలో నాయకులలో ఉండేప్పుడు. అయితే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఒకవేళ నేను తెలంగాణ కోసం మళ్ళీ వెనకాడు వేస్తే నాకు రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. పెద్ద మాట అన్నారు. అప్పుడు జనాలలో
బాగా ఆ భావన వచ్చింది, తెలంగాణ భావన మళ్ళీ మేల్కొంది. 2001లో కరీంనగర్లోనే పెద్ద బహిరంగ సభ చేసిన సింహగర్జన అని, నేను కూడా పోయినా దాంట్లో, నేను చదివిన కాలేజీ కాబట్టి ఎస్ఆర్ఆర్లో. అప్పుడు ఆ 2 లక్షల జనాలు చూసి అవి ఇతర నాయకులు అందరూ మేధావులు అందరూ ఆలోచించి తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ తెస్తారనే నమ్మకం అప్పుడు ఏర్పడింది. అప్పుడు కేసీఆర్ గారు ఎన్నో రకాలుగా చాణక్యగా అన్ని ఎత్తుగడలు చేసి తెలంగాణ సాధించినారు కేసీఆర్ గారు. అది చరిత్ర, అది చరిత్ర ఎప్పుడు ఎవరికి చెప్పినా తుడిసేయరు, అది కాని పని. ఓకే సార్, ఇప్పుడు మీరు నికార్సైన ఉద్యమకారులు కదా, యాక్చువల్లీ మీ పాత్ర చెప్పండి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు ఎలాంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యారు, మీ పాత్ర మొత్తం చెప్పండి. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో నేను రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే, నేను ఇక్కడనే చదివి పెరిగినాను. వాస్తవంగా లోకల్, మీరు లోకల్ 100% లోకల్, ఇక్కడనే కరీంనగర్ లోకల్. మా ఫాదర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే, ఇక్కడనే సౌరాని స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్. ఏ ఇయర్ నుంచి పార్టిసిపేట్ అయ్యారు? అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నాను. అయితే సౌరాని స్కూల్లో ప్రైమరీ, తర్వాత సిఎస్సి స్కూల్ హై స్కూల్, అదేవిధంగా తర్వాత ఇంటర్ సైన్స్ కాలేజ్, ఎస్ఆర్ఆర్లో డిగ్రీ చదివిన. అదే సమయంలో నేను డిగ్రీ చదివేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే, చంద్రబాబు నాయుడుది. అప్పుడు ఏమైందంటే కానిస్టేబుల్స్ పోస్టులు పడ్డాయి బాగా, ఏఆర్ సివిల్ అని 2 ఉంటాయి. పోడితే నేను కూడా మనం దోస్తులందరూ 15 మంది కలిసి దీనికి అప్లై చేసుకున్నాము. మన స్థానిక పరేడ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫిజికల్ టెస్ట్ అని ఉంటుంది, దాంట్లో 5 3 రావాలి అసలు, కానీ మేము 4 వచ్చినాం. రిటర్న్ టెస్ట్లో కూడా పాస్ అయినాం. దాదాపు 15 మంది వరకు, ఓవరాల్ వారు వచ్చే వరకు ఒక 8 మంది ఉన్నాం మేము. కానీ మన లిస్టు చూసే వరకు మొత్తం ఆంధ్రలో ఉన్నారు. దాంట్లో ఒక్కడు, మా 8 మందిలో ఒక్కడు కూడా రాలే. మాకు అప్పటి నుంచే మాకు ఖచ్చితంగా తర్వాత కేసీఆర్ గారి స్పీచ్లు వింటే మాకు ఆకర్షణ కలిగింది. మేము వాస్తవంగా 2001లో టచ్లో ఉన్నాం, కానీ 3 లా ఖండ వేసుకొని ఇక ఫుల్ టైం కేసీఆర్ గారికి పార్టీకి టైం ఇచ్చింది కూడా జరిగింది. దాంట్లో ప్రతిదీ పార్టీ మనకి ఏం అప్ప చెప్తే చేసినాం. ధూమ్ధాంలో పాల్గొన్నాం, వంట మార్పు అనేది జరిగింది, దాంట్లో పాల్గొన్నాం. బందులు, సడక్ రోకులు, రైల్వే రోకులు, అదేవిధంగా సీడీలు పంచుతుండే. అప్పుడు సీడీలు బాగా నడుస్తుండే తెలంగాణ ఉద్యమంలో. సీడీలు పంచినాం, ప్రతి ఇంటికి పోయి. మళ్ళీ తెలంగాణ ఎందుకు అవకాశం మాకు కావాలి, మన నీళ్లు, నిధులు, నియామకాలు మాకు ఎట్లా దోచుకుంటారు ఆంధ్ర పాలకులు, అవన్నీ ప్రతిదీ జనాలను చెప్పడం, మొబిలైజ్ చేయడం, సభ్యత్వాలు చేయడం. ఏ పని చెప్తే కేసులు దెబ్బలు తిన్నాం. అదేవిధంగా పెద్ద నాయకుల దగ్గర పోయినాం, పోయి మా నాయకులు రాజీనామాలు చేసినాం, మీరు రాజీనామాలు చేయమని చెప్పినాం. వాళ్ళు కట్టెలు బట్టి బగాయించిన రోజులు కూడా ఉన్నాయి మాకు. మా మిత్రుడు కలర్ సత్తన్న తెలంగాణ కోసం నేను గ్యాస్ వేసుకొని సత్తా అని తెలంగాణ చౌక్లో పోతే మేము ఆపినాం. ఆయన బాగానే గొడవలు, అప్పుడు పనిచేసింది టిఆర్ఎస్ శ్రేణులే. వాస్తవం అది. ఫీల్డ్ వచ్చి రోడ్ల మీద కూర్చుండి పని చేసింది టిఆర్ఎస్ నాకులే. కాంగ్రెస్ కానీ బీజేపీ రాలే, సిగ్గులే, వాళ్ళు రాజీనామా చేయలే. ఓకే సార్, ఇప్పుడు ఇదొక బిగ్ హాట్ టాపిక్ గా మారింది. అంటే కొడంగల్ ఇంకొకటి విషయం, అప్పుడు టీడీపీలు ఉండే రేవంత్ రెడ్డి గారు. అయితే కరీంనగర్లో రణభేరి అనే టీడీపీ ప్రోగ్రాం జరిగింది వాళ్ళది. అయితే దానికి అడ్డుకుంటామని మేము తెలంగాణ వాదులుగా, మేము తెలంగాణ సంఘాలు మొత్తం చెప్పినాయి. కరీంనగర్లో ఎస్ఆర్ గ్రౌండ్లో తుపాకీ పట్టుకుని వచ్చిండు, తెలంగాణ మీద గురి పెడతా అని గన్ పట్టుకుని వచ్చిండు. అది మొత్తం పేపర్ల వీడియోలు అన్నీ తెలుసు. తెలంగాణ ద్రోహి అయినే. ఎందుకంటే వాళ్ళు కేంద్రానికి లెటర్ పంపలే. ఎందుకు మనం వ్యతిరేకించినామంటే, వాళ్ళకి ఇక్కడ సభ ఎందుకు చేయొద్దని చెప్పినా అంటే, తెలంగాణకు అన్ని పార్టీలు లెటర్ రాసినాయి, తెలంగాణ వీళ్ళు రాయాలి, రాజీనామాలు కూడా చేయలే. వీళ్ళు చేయకుంటే మేము చేయాలి, ఫస్ట్ చేయండి అని మేము డిమాండ్ చేసినాం. చేస్తే తుపాకీ పట్టుకుని అనే పెద్ద వ్యతిరేకి తెలంగాణకు. ఇప్పుడు ఆయన ఆలోచన మొత్తం అదే ఉంటుంది, తెలంగాణకు అనుకూలమైన ఆలోచన. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ప్రజలలో వచ్చిన భావన తీసేయాలన్న ఒక ఆలోచన ఉంది ఆయనకు, అంతే. కొడంగల్ లగాచర్ల గ్రామంలో ఫార్మాసిటీ అభివృద్ధి చెందితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి పరిణామం కదా. మీరు కానీ మీ పార్టీ ఎందుకని అపోజ్ చేస్తూ ఉంది? ఇక్కడ అసలు యాక్చువల్లీ ఏంటంటే మిత్రులారా, ఫార్మా కంపెనీ అంటే ఏంటిది అర్థం చేసుకుంటే మనకి ఇది ఎందుకు వ్యతిరేకించిన మా పార్టీ అని మీకు అర్థమవుతుంది. ఫార్మా కంపెనీ పెద్ద పెద్ద దేశాలే వ్యతిరేకిస్తాయి. అది ఫార్మా కంపెనీ అభివృద్ధి కాదు, ఒక ప్రకృతి విధ్వంసం. దానివల్ల బాగా నష్టమవుతుంది. ఫార్మా కంపెనీ ఏం చేస్తుంది అంటే, ల్యాండ్లో మొత్తం హోల్ చేస్తుంది, డ్రిల్ చేసి ఇప్పుడు టాబ్లెట్స్ తయారవుతాయి కదా ఫార్ములా, దానికి సంబంధించిన వేస్ట్ కెమికల్స్ దాంట్లో మొత్తం ల్యాండ్లో పోతాయి, ఇంకుతాయి.
పోయి అవి అవి అక్కడ చుట్టుప్రక్కల గ్రామంలో బావిలలో కానీ బోర్లలో కానీ మన వ్యవసాయ క్షేత్రంలో కానీ మొత్తం పోతాయి, భూగర్భ జలాలు పోతాయి కదా దాంట్లో. పోయి అతి ఘోరంగమైన పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. అందుకోసం ఎవరు మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దానికి ఇయ్యలే. ఈయన పైసల కోసం డబ్బులు కావాలి, ఎందుకంటే అక్కడ కప్పం కట్టాలి కాంగ్రెస్కు అని. అదే సీట్ తెచ్చుకున్నదే పిసిసి దాని మీదనే, ఇప్పుడు సీఎంగా తెచ్చుకున్నదే దాని మీదే కప్పం కట్టాలి. కాబట్టి ఆయన ఇప్పుడు ఎట్లా పైసలు రావాలని ఫార్మా కంపెనీ, అది పెద్ద విధ్వంసం. అది అక్కడ ఒక చిన్న సంఘటన, ఫార్మా కంపెనీ ఉన్న అక్కడ వ్యవసాయం చేస్తే కూడా దాంట్లో పండిన వడ్లు వండితే బ్లూ కలర్లు అవుతాయి, ఇంత ఘోరం ఉంటాయి. వాస్తవం అది, పేపర్లలో వచ్చిన. ఫార్మా కంపెనీకి ఎవరు అభివృద్ధి అన్నారు, విధ్వంసం అది. అయినా తన సొంత నియోజకవర్గంలో పెట్టడానికి ఆలోచన చేసిందంటే పైసల కోసం. నేను అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పు. ఇప్పుడు వెనుక జరిగి ఇండస్ట్రియల్ అంటారు, ఇండస్ట్రియల్ సిటీ అంటారు, కానీ ఫార్మా కంపెనీ అక్కడ పెడితే మాత్రం అది మీరు ఘోరం, మీ కాన్స్టిట్యున్సీకే మీరే అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు మీరు. ఓకే సార్, మీరు ముగ్గురు చెప్పండి మీ పేర్లతో సహా ఉద్యమాల్లో మీరు ఏ రకంగా ముందడుగులో ఉన్నారు, మీ జ్ఞాపకాలు, ఉద్యమాల్లో కష్టం నష్టాలు అసలు ఏమేమి పడ్డారు అవన్నీ చెప్పండి 1 by 1. నా పేరు నమస్తే. తట్టుకోండి సార్, తట్టుకోండి, చూసుకోండి. చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ కొంచెం దగ్గరికి. నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్, నేను ఉద్యమకారుని. ఫస్ట్ నేను ఉద్యమం అప్పుడు బస్ రోకో, వంట పరుపులు, తెలంగాణ గర్జన, తెలంగాణ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను ఉద్యమంలో పాల్గొన్నాను. నేను 2003 నుంచి తెలంగాణ కూడా అట్లనే ఉన్నప్పుడు మేము బాగా హైదరాబాద్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో, ప్రతి ఒక్క సీమ గర్జన, తెలంగాణ గర్జన నిజాం గ్రౌండ్ లో కూడా చేస్తే మేము ఆడ కూడా పోయినాం, నల్గొండలో కూడా పోయినాం, మేము వరంగల్లో కూడా పోయినాం. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో తెలంగాణ ఉద్యమం అప్పుడు పాల్గొన్నాము. ఇప్పటి వరకు మేము తెలంగాణ ఉద్యమం ఇప్పటి వరకు చేస్తున్నాం. సిరిసిల్ల నిలబడితే ఎమ్మెల్యే అప్పుడు సిరిసిల్ల పోయి 15 రోజుల నుండి మేము ప్రచారం చేసినాం. అవునా, ఏ ఇయర్ సార్ ఇది? 2009 అది. ఇది రిలే నిరాహార విషయం తెలంగాణ చౌక్ లో కూర్చున్నాం మేము తెలంగాణ కోసం. అంటే అప్పుడు ఎట్లుందంటే ఒక రోజు ఎస్సీ సోదరులు కూర్చుండాలి, తర్వాత నెక్స్ట్ ఎస్టీ సోదరులు, మళ్ళీ మహిళా సోదరులు, మైనార్టీ సోదరులు, ప్రాసెస్ ప్రకారం అక్కడ కూర్చున్నాం మేము. అప్పుడు మన 2006లో మన ఆఫీస్ ఓపెన్ చేసినాం, కేసీఆర్ గారిది బై ఎలక్షన్స్. అది బై ఎలక్షన్స్ ఆఫీస్ ఓపెన్ చేసి కూర్చున్నాం అన్నట్టు. పార్టీలో జాయిన్ చేయించినాం. ఇప్పుడు దేవేందర్ రావు ఉండే మా మున్సిపల్ చైర్మన్ ఉండే, ఆయన మేయర్, ఆయన తొమ్మిది ద్వారా మనం అది చేయించినాం. ఏంటంటే ప్రతిదీ సిగ్గు అని రాసుంది ఇక్కడ. రాజీనామాలు చేయకుంటే ర్యాలీ తీసినాం, వాళ్ళ ఇంటి వరకు ర్యాలీ చేసినాం. ఇప్పుడు రాజీనామాలు చేయమంటే చేయలే, వాళ్ళు చేయలే. పేపర్లలో కూడా అప్పుడు వచ్చింది. వినోద్ కుమార్ గారు మాకు సన్మానం చేసిన కొన్ని ఉద్యమకారులు. అంటే ఏంటంటే మనం ఉద్యమం కోసం బాగా కష్టపడ్డాం, కానీ మాకు సంతోషం ఏంటంటే ఒక పవిత్రమైన ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక న్యాయమైన పోరాటం కదా, దాంట్లో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు పదవుల గురించి కాదు, మా తెలంగాణ ఉద్యమకారులకు ఒకటే, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం ఉంటాయి. మాకు ఉద్యోగాలు రాలే, మా పిల్లలకు రావాలి, మా తెలంగాణ అభివృద్ధి కావాలి, ఇదే ఆలోచన ఉంటాయి మా ఉద్యమకారులకు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఉద్యమకారులందరికీ న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట, దీని మీద క్లారిటీ ఇచ్చి కన్క్లూడ్ ఇవ్వండి. వాస్తవంగా ఉద్యమకారులకు కొందరికి జరిగింది, కొందరికి జరగకపోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ పరంగానా, అంటే పదవులు దక్కితేనా, నామినేట్ పోస్టులేనా మీరు అనేది? ప్రతి దాంట్లో నామినేట్ పోస్టులు కానీ, ఇప్పుడు పార్టీ పోస్టులు కానీ, లేకపోతే దీంట్లో స్థానిక ఎన్నికలు కానీ, టికెట్లు రావడం కానీ, అసలు విషయం అసలు కొందరు దొరికింది, కొందరు దొరికింది. ఎందుకంటే కారణం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఒకటే ఆలోచన ఉండే, తెలంగాణకు ఎట్లా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే తెలంగాణకు ఆగమాగమైతే అంటే ఆంధ్ర పాలకులు బాగా ధరాయించి పెట్టారు కదా, కరెంట్ రాదు, మీకు అభివృద్ధి పరిపాలన రాదు అన్నటువంటి విషయాలు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే కొందరు నాయకులకు తీసుకున్నారు, అని ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలకు తీసుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వెనక కొందరు వస్తారు, కార్యకర్తలు అనుచరులు వస్తారు. వచ్చిన తర్వాత అది హైలైట్గా మనం 2 సార్లు గెలిచినాం
అతి గదిగా. అప్పుడు ఏం చేసినంటే ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులకే ప్రాముఖ్యత ఇచ్చారు, ఉద్యమకారులకు అక్కడ ఇయ్యలే. అక్కడ కొద్దిగా దెబ్బ తాగింది. అయినా కూడా మేము బాధపడం. వచ్చింది మాకు, మేము తెలంగాణ కోసం కొట్లాడినాం. మాకు ఫస్ట్ సింగిల్ పాయింట్ ఎజెండాతోనే మేము దాంట్లో పనిచేసినాం ఉద్యమకారులు. ఏమని? తెలంగాణ సాధించాలి. సెకండ్ టైం కేసీఆర్ గారు రాజకీయ పార్టీ చేసి మనం ఇంకా అభివృద్ధి చేయాలి, పొందాడు తెలంగాణ. కేసీఆర్ గారికి మనం హార్ట్ఫుల్గా వాళ్ళు మా పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది మనం ఫాలో చేసినాం. ఎందుకంటే మాకు తెలంగాణనే ప్రయోజనం కదా. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ గారి అంటే ఒక నాయకులకు అలాంటి మాట్లాడు ఒక అర్హత లేని. ఇప్పుడు కాంగ్రెస్లో మంచి మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వలే కాంగ్రెస్. ఇయ్యాక ఈయనకి ఇస్తే ఈయన అభివృద్ధి చేసి తన కరెక్ట్ చూయించాలి. అంతేగాని కేసీఆర్ గారు బట్టి చెప్తే ఇంకా ఆయనదే మైనస్ అవుతుంది. కానీ మా కార్యకర్తగా మాకు బాధ అనిపిస్తుంది. మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కేసీఆర్ గారికి ఏమైనా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అరెస్ట్ చేస్తామన్నట్టు ఒక పుకారాలు ఎత్తుంది, మేము ఊరుకుంటామా? కేటీఆర్ గారికి అరెస్ట్ చేసినంటే తెలంగాణలో 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు. మరి అందరికీ అరెస్ట్ చేసినట్టే. మీరు అందరూ లోపల పెట్టాలి. మరి మీరు ఏమని ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు చెప్పాలి. ఎందుకు? హైదరాబాద్ డెవలప్ చేసినందుక ఐటీ మినిస్టర్గా ఉండి ప్రతి డిస్టిక్లో మనం ఇక్కడ చూడలే ఎప్పుడు కూడా ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఐటీ బిల్డింగ్ ఉంది, ఐటీ టవర్ ఉంది మన కరీంనగర్లో. ప్రతి డిస్టిక్లో తెచ్చారు. కష్టపడే తత్వం ఉంది. ఆయన ఉద్యమంలో కూడా పనిచేసినారు, బాగా కష్టపడ్డారు. ఇటువంటి వ్యక్తుల గురించి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏంటంటే కాంగ్రెస్ ఎలక్షన్స్లో ఇది ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, అట్లా చేసేస్తా, ఇట్లా చేసేస్తా, తులం బంగారం ఇచ్చేస్తా, అంటే ప్రజలు నమ్మారు కావచ్చు అన్నట్టు ఒక ఓటేసేది తప్ప నేను మూసి తీసేస్తా. మూసిలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారట శుద్ధీకరణకు. కాళేశ్వరంకు 1,00,000 కోట్లు కూడా కాలే. ఇప్పుడు వాస్తవంగా కాళేశ్వరం చేయబట్టి భూగర్భ జలాలు మీదికి వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా బోరెత్తే నీళ్ళు ఎత్తున్నాయి. అప్పుడు వచ్చిన 1,200 ఫీట్ల లోతు కూడా ఎత్తి కూడా నీళ్ళు రాలి. ఇది వాస్తవం. ఇది ప్రజలు తెలియదా? శుద్ధీకరణ పేరు మీద గరీబుల ఇల్లు కూలగొడుతున్నారు. ఇప్పుడు అది హైడ్రా పేరుతో ఎందరో చనిపోతున్నారు. పేపర్లలో రోజు చూస్తున్నాం నేను. హైడ్రా పేరుతో ఎందరో చనిపోతున్నారు భయంతో. ఎన్ కన్వెన్షన్ నాగార్జున కక్ష సాధింపు. ఇది ఒకటే విషయం మేము చెప్పదలుచున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం వస్తే, కాంగ్రెస్కి అవకాశం ఇస్తే మీరు పరిపాలన కరెక్ట్ చేసి ప్రజల గుండెల్లో మీరు ప్లేస్ తయారు చేసుకోవాలి. అంతేగాని ఈ కక్ష సాధింపుల వల్ల మీకు ఏం లాభం లేదు. ఏంటంటే నిజాయితీగా అంకిత భావంతో తెలంగాణ కోసం కొట్లాడింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కార్యకర్తలు, ఉద్యమకారులు. ఇది వాస్తవమే. వాళ్లకు కేసులు పెడతా, కేసులతో ఉద్యమకారులు భయపడతారా? ఎన్నో కేసులు ఉన్నాయి మా మీద. మేము పోయినాం, తిరిగినాం, దెబ్బలు దిగినాం, అయిపోయినాయి కేసులు. మేము భయపడటం. ఉద్యమకారులు ఎప్పుడు భయపడరు. ఏంటంటే నిజాయితీగా మీకు అవకాశం ఉంటే మీరు డెవలప్ చేయండి. అంతేగాని ఇది చేస్తా, అది చేస్తా అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్. సో ఇది వాటి ఇన్ఫర్మేషన్. సో BVR TV న్యూస్. Until then, bye bye. Take care.